నగరాల్లో నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైన వర్షం, కింద గుంతలమయంగా మారిన రోడ్లపై ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. చిన్నపాటి దూరం వెళ్లడానికే గంటల సమయం పడుతోంది. మాదాపూర్లో ట్రాఫిక్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి నగరం మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. భారీ వర్షం కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి నగరంలోని రోడ్లు మొత్తం కూడా ఆ నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, స్కూళ్ళకి వెళ్ళేటటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఆఫీసుల నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ ట్రాఫిక్ నరక యాతన అనుభవిస్తున్నారు. నార్మల్గానే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్లో. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, హైటెక్ సిటీ నుంచి సాఫ్ట్వేర్ జాబ్లు చేసి ఇంటికి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. హైటెక్ సిటీ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్లో వెళ్ళేటటువంటి వాళ్ళు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ట్రాఫిక్లో వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బాయి, ఏంటి ట్రాఫిక్ ఎలా ఉంది హైదరాబాద్లో? చాలా హెవీగా ఉంది ట్రాఫిక్. చాలా యాతన పడుతున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఫుల్ హెవీ ఉంది ట్రాఫిక్. ఏడంటే ఆడ వాటర్ నుంచి ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. నాడు బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంత వర్షం తగ్గిపోయింది. వర్షం తగ్గిపోయినప్పుడు కూడా నీళ్ళలో మనం చూస్తున్నాం, గుంతల్లో ఉన్నటువంటి ఆ నీళ్లు బాగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేటటువంటి బిజీలో ఉన్నారు. వాళ్ళు చూసుకోవచ్చు, హైదరాబాద్ నగరం మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వర్షం తగ్గిపోయినప్పటికీ కూడా రోడ్ల మీద నిలుచున్నటువంటి నీళ్ళ ప్రభావం వల్ల చాలా దగ్గర ట్రాఫిక్లో జామ్ అయింది. ముఖ్యంగా హైటెక్ సిటీ రోడ్డు మాత్రం పూర్తిగా జామ్ అయిపోయింది. అటు సైడ్ చూసుకుంటే హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళేటటువంటి రూటు, అదేవిధంగా కూకట్పల్లి టు మియాపూర్, మియాపూర్ టు ముఖ్యంగా దిల్సుఖ్నగర్ రూట్ ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జామ్ అయిపోయింది. ఒక సెకండ్కి కూడా, నిమిషానికి కూడా కొంచెం ముందుకు జరిగినటువంటి పరిస్థితిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓవరాల్గా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరం ట్రాఫిక్ జామ్లో ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివతో సతీష్ కుమార్, HM TV, హైదరాబాద్.